హాయ్ గైస్, లాస్ట్ క్లాస్లో ఇఫ్ ఎల్స్ అంటే ఏమో తెలుసుకుందాం. ఈ క్లాస్లో ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ నెస్టెడ్ ఇఫ్ అంటే ఏమో తెలుసుకుందాం. ఫస్ట్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ తెలుసుకుందాం. హియర్ ఏ యూజర్ కెన్ పుట్ మల్టిపుల్ కండిషన్స్. ఆల్ ద ఇఫ్ స్టేట్మెంట్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ ఫ్రమ్ ద టాప్ టు బాటమ్. ఇక్కడ మల్టిపుల్ కండిషన్స్ అనేటివి పర్ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఏమంటే టాప్ టు బాటమ్ అనేది ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాము. టాప్ ఇఫే ఉంటుంది, బాటంలోని ఇఫే ఉంటుంది. 1 by 1 all the condition are checked, and if any of the condition is found to be true, then the condition associated with the if statement will be executed. ఇక్కడ ఏమంటే 1 by 1 ఎగ్జిక్యూట్ చేసి అంటాం కదా. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇప్పుడు ఇన్ కేస్ ఏదైనా ఒక కండిషన్ అనేది ఇఫ్ స్టేట్మెంట్లో ఎన్ని కండిషన్ అనేది ట్రూ అవుతుంది అని చెప్పి ఫౌండ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది కోడ్ అనేది అసోసియేట్ అయ్యి ఏదైతే ట్రూ అయి ఉంటుందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఆల్ అదర్ స్టేట్మెంట్స్ బై పాస్డ్ టు ద ఎండ్ ఆఫ్ ద బ్లాక్స్. రిమైనింగ్ స్టేట్మెంట్స్ అన్నీ మనము ఎండ్ వరకు పాస్ చేస్తాం. అవేమవుతాయంటే డిఫాల్ట్గా ప్రింట్ అవుతాయి. ఏవైతే పాస్ స్టేట్మెంట్స్ ఉంటాయో అవి మనకి డిఫాల్ట్గా ప్రింట్ అవుతాయి. ఓకేనా. If none of the condition is true, then by default the final else statement will be executed. ఫైనల్గా ఏమవుతుందంటే ఏ కండిషన్ అయితే ఫాల్స్ ఉంటుందో ఆ కండిషన్ అనేది డిఫాల్ట్గా అంటే రాంగ్ స్టేట్మెంట్స్గా రిప్రజెంట్ అవుతాయి. ఇప్పుడు చూద్దాం. సింటాక్స్ ఏమంటే ఫస్ట్ ఇఫ్ ఇస్తాము. ఇఫ్ అంటే ఏమి, ఫస్ట్ కండిషన్, ఎల్స్ సెకండ్ కండిషన్, ఇఫ్ ఎల్స్ ఇఫ్ కదా. సో నెక్స్ట్ మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తాం ఎల్ స్టేట్మెంట్. ఓకేనా. ఫ్లో చార్ట్ చూద్దాం. స్టార్ట్ చేస్తాం, కండిషన్ తీసుకుంటాం. కండిషన్ అనేది ట్రూ అయితే స్టేట్మెంట్ 1కి పోతుంది. కండిషన్ అనేది ఫాల్స్ అయిపోయిందనుకో కండిషన్ 2 అనేది వస్తుంది. అంటే మళ్ళీ నెక్స్ట్ కండిషన్ యూజ్ చేసుకొని ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా అని చెక్ చేసుకుంటాం. ఎంతవరకు కండిషన్ ట్రూ అయ్యే వరకు. ట్రూ అయిపోతే అది ఎగ్జిక్యూట్ అవుతుంది స్టేట్మెంట్గా. ఒకవేళ ఫాల్స్ అయిందనుకో ఆ ఫాల్స్ అయిన స్టేట్మెంట్స్ అన్నీ ఏమవుతాయి, డిఫాల్ట్గా ప్రింట్ అవుతాయి. ప్రోగ్రామ్ చూద్దాం. ఇక్కడ వాల్యూ రీడర్ స్కానర్ సిస్టమ్ డాట్ ప్రింట్ ఎంటర్ ఎనీ నెంబర్ అన్నాను. వేరియబుల్స్ నెంబర్స్ రీడర్ నెక్స్ట్ ఇంట్ వేరియబుల్ రిజల్ట్ ఇఫ్ నెంబర్ గ్రేటర్ దాన్ 0 ఎల్స్ ఇఫ్ నెంబర్ లెస్ దాన్ 0 అన్నారు. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఎంటర్ ఎనీ నెంబర్ 12 ఎంటర్ చేశారు. 12 ఈజ్ పాజిటివ్ నెంబర్ అవుతుంది. ఎంటర్ ఎనీ నెంబర్ అన్నా మళ్ళీ -11 ఇచ్చేసినాం. అప్పుడు ఏమవుతుంది, ఎంటర్ ఎనీ నెంబర్ అన్నప్పుడు 0 ఈజ్ 0 అనేది ప్రింట్ అవుతుంది. అంటే నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నారు కదా. సో 0 ప్రింట్ అవుతుంది. నెంబర్ ఈజ్ నెగిటివ్ అన్నారు కాబట్టి మైనస్ ప్రింట్ చేసినాం. పాజిటివ్ కాబట్టి 12 ప్రింట్ చేశారు. నెక్స్ట్ ఇఫ్ ఎక్స్ప్రెషన్ చూద్దాం. Nested if statement means any if statement inside another if statement. If the first condition is true, then the association block to be executed. ఇక్కడ ఏమవుతుందంటే ఇఫ్ స్టేట్మెంట్స్ అనేటివి తీసుకున్నాం. ఇఫ్ స్టేట్మెంట్ని ఇన్సైడ్ ఇఫ్ అంటే ఆ ఇఫ్ స్టేట్మెంట్లోని మళ్ళీ మనం ఇఫ్ కండిషన్ని యూజ్ చేస్తాం. ఎంతవరకు మనకు సాటిస్ఫై అయ్యే వరకు, ట్రూ అనేది వచ్చే వరకు. ఆ కండిషన్ ట్రూ అయితే అది అసోసియేషన్ రూల్కి ఫామ్ అవుతుంది. అండ్ అగైన్ చెక్ ఫ్రమ్ ద ఇఫ్ కండిషన్ నెస్టెడ్ ఇన్ ద ఫస్ట్ బ్లాక్. అండ్ ఇఫ్ ద ఆల్సో ట్రూ దెన్ ఎగ్జిక్యూట్ ద కోడ్ అసోసియేషన్ విత్ ఇట్ విల్ గో టు అంటిల్ ద లాస్ట్ కండిషన్ ఇస్ ట్రూ. ఇక్కడ ఏమంటే లాస్ట్ కండిషన్ వరకు మనం ఎన్ని కండిషన్స్ రాస్తే అన్ని కండిషన్స్ ట్రూ అయ్యే వరకు ఇది అసోసియేషన్ రూల్ అన్ని వర్కౌట్ అవుతుంది. మనము ఇఫ్ స్టేట్మెంట్లోని సబ్ ఇఫ్ స్టేట్మెంట్స్ యూజ్ చేసుకుంటూ పోతాం. ఇక్కడ ఏమంటే ఆ స్టేట్మెంట్ అనేది ట్రూ అయ్యే వరకు, అంటే ఎండ్ వరకు ట్రూ అవ్వాలా, లాస్ట్ కండిషన్ కూడా ట్రూ అవ్వాలా. ఇట్ విల్ గో టు అంటిల్ ద లాస్ట్ కండిషన్ ఇస్ ట్రూ. లాస్ట్ కండిషన్ వరకు ట్రూ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇఫ్ కండిషన్ తీసుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ ఏం తీసుకున్నా, ఇఫ్ కండిషన్ సబ్ ఇఫ్ కండిషన్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు అది సింటాక్స్. ఫ్లో చార్ట్ చూద్దాం. ఫ్లో చార్ట్ని జస్ట్ స్టార్ట్ చేశారు. ఇఫ్ కండిషన్ తీసుకున్నాం. ట్రూ అయింది కాబట్టి బాడీ రాయగలరు, బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు ఫాల్స్ అయిందనుకో మళ్ళీ ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఫామ్ చేస్తుంది.
ఒకవేళ ఇక్కడ ట్రూ అయిందనుకో దాని యొక్క బాడీ అంటే ఆ కోడ్లోకి ఎంటర్ అవుతుంది, ట్రూ అవుతుంది కదా. ఆ ట్రూ అయినప్పుడు మరి అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుందంటే స్టేట్మెంట్ అనేది జస్టిఫై చేస్తుంది, అది కరెక్ట్ అవుతుందా కాదా అని. మళ్ళీ వన్స్ అగైన్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తుంది, అంటే ఎగ్జిట్ అయిపోతుంది. ఓకేనా, ఏం లేదు. ఇఫ్ కండిషన్ తీసుకున్నాం, అది ట్రూ అయితే దాని యొక్క ఒక బాడీ పార్ట్ అంటే దాని యొక్క కంటెంట్ రాస్తాం. ఓకేనా, ఒకవేళ అది ఫాల్స్ అయిందనుకో మళ్ళీ ఇంకొక ఇఫ్ కండిషన్ యూజ్ చేసుకొని ఆ కండిషన్ చేస్తాం. అంటే ఆ కండిషన్ ట్రూ అయ్యే వరకు ఇఫ్ కండిషన్స్ తీసుకుంటూ ఉంటాం. ఇప్పుడేమైంది, ఇఫ్ కండిషన్ తర్వాత బాడీ దాని యొక్క కంటెంట్ ఏమో తీసుకున్నాం. ఆ కంటెంట్ అనేది జస్టిఫై చేస్తాం ఒకసారి, అది ట్రూ అవుతుందా కాదా ఇఫ్ స్టేట్మెంట్లో ఎండ్ వరకు అని చెప్పి జస్టిఫై చేసిన తర్వాత ఎగ్జిట్ అయిపోతాం. అవును అవుతుంది అనుకున్నప్పుడు, కరెక్ట్ అనుకున్నప్పుడు. ఓకేనా, ఇప్పుడు వేరియబుల్ రీడర్ స్కానర్ సిస్టమ్ డాట్ ప్రింట్ ఎంటర్ 3 నెంబర్స్ అన్న. ఏమన్నా 3 నెంబర్స్. వేరియబుల్ నెంబర్ 1 రీడర్ నెక్స్ట్ ప్రింట్ తీసుకున్నాము, వేరియబుల్ నెంబర్ 2 నెంబర్ 3 తీసుకున్నాం. ఇక్కడ 3 నెంబర్స్ అన్నారు కదా, సో 3 నెంబర్స్ తీసుకున్నాం. ఇఫ్ నెంబర్ 1 గ్రేటర్ దాన్ నెంబర్ 2, ఇఫ్ నెంబర్ 1 గ్రేటర్ దాన్ నెంబర్ 3 అన్నారు. నెంబర్ 1 ఈజ్ ద లార్జెస్ట్ నెంబర్, ఎల్స్ నెంబర్ 3 ఈజ్ ద లార్జెస్ట్ నెంబర్, else if number 2 greater than number 3, number 2 is the largest number, else number 3 is the largest number. ఇంచేమో ఇక్కడ ఏమన్నారు, ఫస్ట్ 3 నెంబర్స్ ఎంటర్ చేయమన్నారు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 3 నెంబర్స్ ఏం తీసుకున్నాం, 1 2 3, 2 3 1, 3 2 1. ఇందులో లార్జెస్ట్ నెంబర్ ఏమి 3. వీళ్ళు ఇచ్చిన కండిషన్ ప్రకారం నెంబర్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ నెంబర్ 3 అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, నెంబర్ 1 కంటే నెంబర్ 3 పెద్దది. సో నెంబర్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ నెంబర్ 3 రాంగ్ అవుతుంది కదా. అప్పుడు ఏమవుతుంది, నెంబర్ 2 ఈజ్ గ్రేటర్ దాన్ నెంబర్ 3. నెంబర్ 2 అనేది నెంబర్ 3 కంటే పెద్దది అన్నారు. ఇక్కడ కండిషన్స్ అనేవి ఏమవుతున్నాయి, ఫాల్స్ అవుతున్నాయి. అప్పుడు ఇక్కడేమన్నాడు, ఎల్స్ నెంబర్ 3 ఈజ్ ద లార్జెస్ట్ నెంబర్ అన్నాడు. ఇక్కడ నెంబర్ 1 అనేది లార్జెస్ట్ నెంబర్ అన్నారు, కాదు. సో నెంబర్ 3 లార్జెస్ట్ నెంబర్ కదా. సో నెంబర్ 3 to 1 ఈజ్ ద లార్జెస్ట్ నెంబర్. ఓకేనా, ఇలాగా చేశాను. థ్యాంక్ యూ గైస్.